ఇప్పుడు మనం ఎలాగో మెరుపు దాడికి దిగాం. ఇప్పుడు పాకిస్తాన్ చేయబోయే దాడికి మనం ఎలా సిద్ధమవ్వాలి? ఒకవేళ ఇన్ కేస్ ఇప్పుడు సెవెంత్ సెవెంత్‌న మాక్ డ్రిల్ పెట్టాలి అని ఒక ఆదేశం వచ్చింది. ఇంకా అది జరగలేదు. ఈలోపు ఈ దాడి అనేది జరిగింది. సో, ఇప్పుడు దీన్ని ఎలా తీసుకోవాలి? మనం ఎలా సిద్ధమవ్వాలి? ఇప్పుడు మనం మనం ఎలాగో ముందుకేసాం. వాళ్ళు ఇప్పటివరకు భారత్ ఏస్తది, వేస్తది అని చాలా భయంలో ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. మనమైతే నిర్ణయం చేసాం. దీన్ని మనం ఎలా ఎదుర్కోవాలి? ఎలా జాగ్రత్తగా ఉండాలి? చాలా న్యూస్ ఛానల్స్ చూడొచ్చు, చాలామంది చూడొచ్చు, సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ చూడొచ్చు. చాలా ఇబ్బంది పెడుతున్నారు జనాల్ని, చాలా పానిక్‌కి గురి చేస్తున్నారు. ఈ సమయంలో మనం మనం చేసిన ఈ అటాక్‌ని ఏ విధంగా తీసుకోవాలి? ఒకవేళ తిరిగి మళ్ళీ మనపై ఆ దాడి గనుక వస్తే దాన్ని ఎలా తీసుకోవాలంటారు? ఇక్కడ 2 విషయాలు. దాడి మన మీద జరగడానికి, ఆ దాడిని ఆపడానికి మన దగ్గర భారత సైన్యం అనే పెద్ద అడ్డుగోడ ఉంది. ఓకే. టెక్నికల్గా దాన్ని ఎలా ఆపాలి, దాన్ని ఎలా ఎదుర్కోవాలని భారత సైన్యం చూసుకుంటుంది. పొరపాటున గోడను దాటి మన మీద పడితే మనల్ని మనం ఎలా కాపాడుకోవాలని చెప్పడానికే భారత ప్రభుత్వం ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తోంది. ఈ మాక్ డ్రిల్లో వచ్చే సూచనలు అవన్నీ మనం పాటిస్తే క్షేమంగా ఉండొచ్చు. అందుకే ఈ మాక్ డ్రిల్ ఇంత పెద్ద ఎత్తున భారతదేశం చేస్తోంది. భారతదేశానికి ప్రతిదీ, ప్రభుత్వానికి కూడా ముందే డేట్లతో సహా అన్నీ తెలుసు. ఎప్పుడెప్పుడు ఏ టార్గెట్ చేస్తారు, ఎక్కడ చేస్తారు. పాకిస్తాన్ వాళ్ళకి ఊరినే తెలిసి 36 గంటల్లో చేస్తారని చెప్తారు, కానీ భారత ప్రభుత్వానికి తెలుసు. అందుకే తన ప్రజల్ని అప్రమత్తతో కాపాడుకోవడానికి ఈ మాక్ డ్రిల్ అనేది పూర్తిగా చేపిస్తున్నారు ప్రధాన నగరాల్లో. నాకు గట్టి నమ్మకం, ఒకవేళ పాకిస్తాన్ కానీ రీఇటరేట్ చేస్తే వాళ్ళ దాడిని సమర్థవంతంగా తిప్పి కొట్టగలిగే సత్తా ఉన్నది మన భారత సైన్యం. ఇది ఒప్పుకోవాల్సిన విషయం. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికీ అటు నీళ్లలోనూ, నేలలోనూ, ఆకాశంలోనూ ఈ 3 చోట్ల మన భారత సైన్యం కన్నార్పకుండా మన క్షేమం కోసం పాటుపడుతుంది.